ఈరోజు సైకోడైనమిక్స్లో భాగంగా స్టై లేదా కంటి కురుపు గురించి తెలుసుకుందాం. జనరల్గా మనకు ఈ సప్రెస్డ్ యాంగర్, కోపాన్ని అణుచుకోవడం వల్ల అది ఈ కంటి కురుపు రూపంలో వస్తుంది. కొన్నిసార్లు ఎడమ కంటి వైపు వస్తుంది, కొన్నిసార్లు కుడి కంటికి వస్తుంది. జనరల్గా ఎడమ కంటికి రావడం ఈ ప్రధాన కారణమైనటువంటి ఎడమ కన్ను ఎడమవైపు మదర్ని సూచిస్తుంది. కాబట్టి మదర్ తనని క్రిటిసైజ్ చేయడము, మదర్ తనని అవమానించడము, కొడుకును కానీ కూతురు కానీ తల్లి అవమానించినప్పుడు ఆ కొడుకు లేదా కూతురు ఆ ఫీలింగ్ ఏదైతే ఉంటుందో తను ఏమీ అనలేని సిచ్యువేషన్ కాబట్టి ఆ యాంగర్ అనేది సప్రెస్డ్గా ఉంటుంది. ఆ విధంగా తన యొక్క ఆ అవమానం కారణంగా జనరల్గా లెఫ్ట్ సైడ్ కంటి రెప్ప ప్రాంతంలో ఈ స్టై లేదా హోర్డియోలం అనేది అవుతుంది. కంటి కురుపు అని చెప్పుకోవచ్చు సాధారణ భాషలో చెప్పాలంటే. అట్లాగే కుడివైపు కంటికి జనరల్గా సాధారణంగా రావడానికి కారణాలు భార్య చేతిలో భర్త అవమానం, భర్త చేతిలో భార్య అవమానం, ఇవి కామన్. సో ఫ్రీక్వెంట్గా వచ్చేది జనరల్గా కుడి కంటికే వస్తుంది కామన్గా. ఎందుకంటే ఇవి ఫ్రీక్వెంట్గా జరుగుతాయి కాబట్టి, భార్యాభర్తల మధ్యలో కామన్గా జరుగుతూ ఉంటాయి కాబట్టి. అట్లాగే ఇంకోటి నాన్న, ఫాదర్ నుంచి అవమానం జరగడం, ఫాదర్ నుంచి ఇన్సల్ట్ రావడం, ఫాదర్ నుంచి క్రిటిసైజ్ చేయడం, ఆయన మీద కోపం ప్రదర్శించలేవు కాబట్టి అది సప్రెస్ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి. అట్లాగే బాస్ మీద కోపాన్ని నువ్వు ప్రదర్శించలేవు, సచ్చినట్టు చంపుకోవాల్సిందే. సో ఇవి జనరల్గా కామన్గా వచ్చేటువంటి ఈ యాంగర్ సప్రెషన్స్ విత్ ఐస్. సో దీనికి హోమియోపతిలో స్టాఫిసాగ్రి అనే ఒక అద్భుతమైన మందు ఉంది. ఇది అవమానాలకి అద్భుతమైన మెడిసిన్. అది దానికి టాప్ మెడిసిన్. సో దాన్ని వేయడం ద్వారా జనరల్గా జస్ట్ సింగిల్ డోస్ తోటే మీ స్టై అనేది కరిగిపోతుంది మ్యాజిక్ లాగా.